దింపలేదు, శాంతం ఇదైపోయింది. అప్పుడు మధ్యలో వీళ్ళ యొక్క స్పర్ధని గమనించినటువంటి బాబు గారి శ్రేయోభిలాష అయినటువంటి ఆర్కే గారు ఆమెను కన్విన్స్ చేశాడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా కన్విన్స్ చేశాడు. ఎట్లా రేవంత్ కి ఈ అమ్మాయికి పడేది కాదు, రేవంత్ ఈ అమ్మాయిని ఎట్టొస్తుందని అడగటం, ఎందుకంటే తలనొప్పి అని చెప్పి ఉద్దేశంతో అంటాం, దానికి ఈ అమ్మాయి కౌంటర్లు వేయటం, ఇద్దరు మాట యుద్ధం బాగా నడిచింది. ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం చేసింది బాబు గారి ప్రాణమైనటువంటి రాధాకృష్ణ గారు, బాబు గారి ప్రాణమైనటువంటి రేవంత్ బాబు గారి ఆప్తురాలైనటువంటి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిర్చాడు. నువ్వు ఇక్కడ ఉండి అట్టాక్ గెలవలేవు అంటే అది జగన్ చెప్తే కోపం వచ్చింది, రాధాకృష్ణ చెప్తే సంతోషం అనిపించి ఏం చేయాలన్నప్పుడు ఓకే నువ్వు ఇక్కడ కాదు ఆంధ్రాకి వెళ్ళు, మీ అన్న సంగతి తేల్చేసేయి, అక్కడ నీకు ఎట్లా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటది, బాబు గారు వచ్చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ మాత్రం ఇది చెయ్యి అని చెప్పాడు. నువ్వు విలీనం చేసే పార్టీ విలీనం చేస్తే రాజ్యసభ ఇప్పిస్తానని చెప్పమని రేవంత్కి, అక్కడికి వెళ్ళి అధిష్టానంతో నేను చెప్పానని రేవంత్ చెప్పేశాడు. ఇప్పుడు చెప్పాడా లేదా, హామీ ఇచ్చింది నిజమా కాదా? ఎందుకంటే ఇప్పుడు డికే శివకుమార్ ద్వారా అంటున్నారు, తెలంగాణ నుంచి కదా మరి రాజ్యసభ తీసుకోవాల్సింది, కర్ణాటక నుంచి వచ్చిందంటే డికే శివకుమార్. మరి డికే శివకుమార్ వేణుగోపాల్ ఈ అమ్మాయిని ఏమి చేర్చాలనుకోలేదు. డికే శివకుమార్ వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ తర్వాత జగన్ అపారంగా ప్రేమిస్తాడు.